ఈ నెల 29న కాకినాడలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్దర్రాజు తెలిపారు. కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిలుకోటి పాండురంగారావు అధ్యక్షతన పార్టీ జిల్లా నాయకులు పీసీసీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్దర్రాజు పాల్గొని సేవాదళ్ శతాబ్ది ఉత్సవాలపై నాయకులతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షులు దాట్ల గాంధీరాజు, పీసీసీ సభ్యులు పెద్దాడ సుబ్బారాయుడు, ఆకుల వెంకటరమణ, మల్లిపూడి రాంబాబు, మట్టా శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచన దేశంలో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వారు ఈరోజు లాంఛనంగా ప్రకటించడం జరిగింది. పీసీసీ అధ్యక్షులుగా మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ రోజు నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి దేశ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేయండి. స్వాతంత్ర సముపార్జన కోసం ఆనాడు మహాత్మా గాంధీ గారు చేసినటువంటి పోరాటంలోనే ఇటువంటి కార్యక్రమాన్ని తిలక్ స్వరాజ్ అనేటువంటి కార్యక్రమాన్ని వారు నిర్వహించి తద్వారా ఆ రోజు ఫండ్ రైజింగ్ చేయడం జరిగింది. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం 100 సంవత్సరాల క్రితం మన కాకినాడ నగరంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైనటువంటి అంగాల్లో ఒక అంగమైనటువంటి సేవాదళ్ ఫౌండేషన్ జరిగింది. సేవాదళ్ ఫౌండేషన్ పురస్కరించుకుని 100 సంవత్సరాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెద్దలు ఆనాడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మన ప్రాంతం నుంచి ఉన్నటువంటి గొప్ప అడ్వకేట్ బుల్సు సాంబమూర్తి గారు వారు దాన్ని నిర్వహణ బాధ్యత అంతా కూడా నేనే చేపడతానని చెప్పి అప్పుడు మహాత్మా గాంధీ గారికి ఉత్తరం రాయడం, వారి యొక్క ఆలోచన మేరకు పార్టీ మరి దాన్ని అంగీకరించి ఇక్కడికి రావడం జరిగింది. మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి హేమీలు ఎవరైతే స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేశారో వారందరికీ కాకినాడ నగరంలో ప్రధానంగా ఈ గాంధీనగరం అనేటువంటి ప్రదేశంలో మనం పేరు పెట్టుకున్నటువంటి గాంధీనగరం ప్రదేశంలో అక్కడ గాంధీ భవన్, అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద మీటింగ్ జరిగింది. ప్రధానమైనటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది ఆనాడు కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ప్రధానమైన అంశం దళితులందరికీ కూడా టెంపుల్స్లో ప్రవేశం లేకుండా మరి డిస్క్రిమినేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో కేరళ నుంచి వచ్చినటువంటి ఒక పార్టీ ప్రతినిధి తప్పనిసరిగా మహాత్మా గాంధీ గారిని కలిసి దళితులందరికీ కూడా మనం టెంపుల్స్ ప్రవేశం, ఆలయ ప్రవేశం ఏర్పాటు చేయాలంటే ఆ చారిత్రాత్మకమైనటువంటి రెజల్యూషన్ 100 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఈ కాకినాడ పట్టణంలో చేయడం జరిగింది. దానికి సంబంధించి అనేకమైనటువంటి ఉద్యమాల తర్వాత జరిగాయి. నేను ఈ విషయం చెప్పడంలో కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అన్ని వర్గాల ప్రజలది, దళితులు కానీ, ఆదివాసీలు కానీ, మైనారిటీలు కానీ, అగ్రవర్ణాలు కానీ. కాంగ్రెస్ అంటేనే మహాసమూహము, దాని యొక్క మీనింగే మహాసమూహం. దీంట్లో ధనిక పేద కానీ, కులమత వైషమ్యాలు కానీ ఏమీ లేవు. అటువంటి 2 చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు, ఒకటి సేవాదళ్ ఫౌండేషను, రెండోది ఆలయ ప్రవేశం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా రెజల్యూషన్ పాస్ చేసినటువంటి చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి ప్రదేశం మన కాకినాడ.